వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శం. మరికల్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ కల్పనను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని DMHOకు ఆదేశం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథులుగా హాజరైన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ తహసీల్దార్కి సిపిఐ పార్టీ బృందం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ఆందోళ్ నియోజకవర్గం కార్యదర్శి అజ్జగల్ల నర్సింహులు మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను అర్ధరాత్రి 1:30 భంగం చేసి పార్టీ ఆధ్వర్యంలో పోలీసులు ఆయన నిమ్స్ హాస్పిటల్కు తరలించడం చాలా దారుణమని అన్నారు. ఈ ప్రభుత్వం దీక్షలు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తుందని, కానీ ఇప్పటికీ కూడా సాంబశివరావు నిమ్స్ హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆయన దీక్ష కొనసాగిస్తాడని అన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ఛార్జీలు పెంచి ప్రజల సొమ్మును దోచుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి యూసఫ్, కన్వీనర్ ఎండి జావేద్, అల్లాదుర్గ్ మండల్ కార్యదర్శి దుర్గేష్, పట్టణ కార్యదర్శి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 26 రోజులు దాటుతుంది. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు ఆందోళన తహసీల్దార్ గారికి, బాలరెడ్డి గారికి ఈరోజు వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆందోళన నియోజకవర్గ కమిటీ తరఫున ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజులో ఆర్టీసీ కార్మికులు గతంలోనే వారు తెలంగాణ ఉద్యమాలు ముఖ్య పాత్ర పోషించిన ఘనత మన ఆర్టీసీ కార్మికులు దొరికిందని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న రాత్రి 1:30కు మన రాష్ట్ర సాంబశివ అంటే రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివ గారు రిలే నిరాదీక్ష చేస్తే ఆయన రాత్రి 1:30 ఆయనను అరెస్ట్ చేసి అదే నిమ్స్ హాస్పిటల్లో ఆయన చేర్చడం జరిగింది. అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడడానికి హక్కు లేకుండా మన రాజ్యాంగంలోనే ఇది విరుద్ధంగా అని చెప్పి ఈరోజు మేము హెచ్చరిక జారీస్తాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి అన్ని పార్టీలు కానీ ప్రతి పార్టీలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మద్దతు ఇస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఇలా చిత్తశుద్ధి రేపు చేస్తుందని చెప్పి ఈరోజు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలి. ఆర్టీసీలను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, డేవర్ కండక్ట్ చూడండి. అదేవిధంగా ఆర్టీసీలకు రావాల్సిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి. అదే డీజిల్ పైన ఆర్టీసీకి ప్రభుత్వం భారం వేస్తుంది. ఆర్టీసీకి అది ప్రభుత్వమే భరించుకోవాలి. డీజిల్ను ఈరోజు ఒక 1200 అంటే ఒక 850 కోట్ల డీజిల్ పైన ఈరోజు భారం పడుతుంది. ఆ భారాన్ని కూడా ప్రభుత్వంలోనే విలీనం చేయాలి, అంటే ప్రభుత్వమే గుర్తించాలి. అదేవిధంగా రోడ్ ట్యాక్స్లో కూడా ఈరోజు ప్రభుత్వంలో ఆర్టీసీని రోడ్ ట్యాక్స్ విధానం కూడా చాలా అమలు చేయకపోవడం, అదే రోడ్ ట్యాక్స్ను కూడా ప్రభుత్వమే భరించుకోవాలి. అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికులను అంటే ఆర్టీసీ నష్టంలో ఉందని చెప్తున్నారు. ఆర్టీసీ ఏ విధంగా నష్టం ఉంది? ఆర్టీసీ నష్టం లేదు. ఈ రోడ్ ట్యాక్స్, డీజిల్ అని చెప్పి ఇలా ప్రజలను అంటే ఆర్టీసీని పూర్తిగా నష్టంలో చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వమే భరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్టీసీ వల్లనే లాభాలు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఈరోజు మేము పార్టీ హెచ్చరిక జారిస్తాం. వెంటనే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఈరోజు ఆర్టీసీ కార్మికులను ఎందుకు గుర్తించుకుంటున్నారు? ఆర్టీసీ కార్మికులు వారు చేయబట్టి ఈ రోజుకి 26 రోజులు పూర్తి చేస్తున్నారు. ఇంతవరకు వారి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు పరిష్కరిస్తుంది? వెంటనే వారికి ఉన్న సమస్యను, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగాలు గుర్తించాలి. ఆర్టీసీ కార్మికులను ప్రతి సమస్యలను పరిష్కరించాలి. ఈరోజు ఇదే విధంగా కొనసాగితే ఇంకా ముందు రోజుల్లో చాలా తీవ్రంగా ఉండే సమస్యలు. అంటే ఈరోజు ప్రభుత్వము వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా ఈరోజు కొనసాగిస్తుంది. అంటే ఈరోజు ఒక పార్టీ ఫీలింగ్లో పోతున్నారు. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఆ రోజు తెలంగాణ నుంచి పోరాటం చేశారు, ఆర్టీసీ వాళ్ళతో సాగు. అంటే ఈరోజు ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో ఎందుకు తీయాల్సి పూర్తి నిర్లక్ష్యం వెంటనే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్ణయం తీసుకోవాలి.
సంగారెడ్డి జిల్లా వటపల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో దీపావళి పండుగను పురస్కరించుకొని బీరప్ప దేవస్థానంలో పాలికల రూపంలో జాతరగా ఊరేగింపుగా జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అనంతరం పాలికలు మరియు డోలు మోతలతో ఆటపాటలతో బీరప్ప దేవస్థానం దగ్గరికి తీసుకుని వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా భాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారిని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ మగర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ పూజారి వినాయక్, ఆలయ ఇన్ఛార్జ్ ఎన్ సాయిలు, ఆలయ ప్రో గోపాల్ సింగ్, మహారాష్ట్ర సీనియర్ జర్నలిస్ట్ కాళిదాస్ తదితరులు ఈ పూజలో పాల్గొన్నారు. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి నుండి డెప్యుటేషన్ పై వెళ్లిన డాక్టర్లను వెంటనే పత్తికొండ ఆసుపత్రికి తిరిగి వచ్చి అక్కడే రోగులకు వైద్య సేవలను ఇంకా మెరుగ్గా అందించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ కుటుంబ నియంత్రణ సర్జరీల విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉన్న డాక్టర్ కల్పన్ను ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు సరెండర్ చేయాలని DCH డాక్టర్ రామకృష్ణను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పత్తికొండ టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ స్పందన కార్యక్రమం ముగిసిన వెంటనే ఆకస్మికంగా పత్తికొండ 30 పడకల CHNC ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రి భవనం లోపలికి ప్రవేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆసుపత్రి ఓపీ రిజిస్టర్ను పరిశీలించి పేషెంట్స్ అందరికీ వైద్య సేవలను బాగా అందించాలని మెడికల్ ఆఫీసర్కు కలెక్టర్ సూచిస్తూ మెడికల్ ఆఫీసర్ గదిలో ఉన్న డాక్టర్లు, సిబ్బంది హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. హాజరు పట్టికలో పేర్లు ఉన్న కొంతమంది డాక్టర్లు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారో కలెక్టర్ ప్రశ్నించగా డాక్టర్ మధుసూదన్ తదితరులు డెప్యుటేషన్ పై వేరే ఆసుపత్రిలో ఉన్నారని, వారానికి ఒకసారి కూడా పత్తికొండ ఆసుపత్రికి రారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్ మరియు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణిలు కలెక్టర్కు వివరించగా మారుమూల ఉన్న పత్తికొండ ఆసుపత్రి నుండి డెప్యుటేషన్ను ఎలా అనుమతిస్తున్నారని, వెంటనే డాక్టర్ల డెప్యుటేషన్లను రద్దు చేసే వారిని తిరిగి పత్తికొండ ఆసుపత్రి నుండే విధులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని DCH డాక్టర్ రామకృష్ణను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శమని అన్నారు నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి. మరికల్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని ఆయన అన్నారు. మరికల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మండల తహసీల్దార్, ఎంపీడీఓలు ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజాప్రతినిధులు ఇటు స్థానిక విలేకరులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తహసీల్దార్, మండల ఎంపీడీఓలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వాళ్ళందరికీ కూడా పెళ్లికి ఏ ఇబ్బంది కాకుండా 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు అందరికీ కూడా ఒక పెద్దన్నలాగా, ఒక మేనమామలాగా ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా 1,01,16 రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అటువంటిది ఇవాళ మన మరికల్ మండలంలో 45 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. ఇలా వాళ్ళందరికీ కూడా ఆ 45 చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక విషయం కూడా తెలుసు,
ఇలా 30 రోజుల కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. ఇంటి ముందర క్లీన్ చేయాలి, మోర్లు క్లీన్ చేయాలి, రోడ్లు ఊడవాలి, ఎక్కడ చూసినా చెట్లు పెట్టుకోవాలి. మంచిగా ప్రతి ఊరును కూడా ఒక పండుగ వాతావరణంలో శుభ్రంగా పరిశుభ్రంగా మన ఇంట్లోకి పండుగ అయితేనో పెండ్లు అయితేనో ఎంత ముందుగా పెట్టుకుంటామో ఊరినంతా కూడా అట్లే పెట్టుకున్నారని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు మనకు 30 రోజుల ప్రణాళిక ఇచ్చి ఇలా ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇవాళ ఆ ప్రోగ్రాంలో పాల్గొని ఇలా ప్రతి ఊరిని కూడా ఒక పెళ్లి పిల్లలాగా తయారు చేసి అదంతా ఎప్పుడు సాధ్యము? మనమందరం కలిసి తలా ఒక చెయ్యి వేస్తేనే సాధ్యం. మన ఇంటి ముందర మనం క్లీన్గా పెట్టుకోవాలి, మన ఇంటి ముందర మోరీ క్లీన్గా పెట్టుకోవాలి, మన ఇంటి ముందర చెత్త. ఇంకో విషయం కూడా చెప్తా, త్వరలోనే మీకు కూడా మన గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి కూడా చెత్త బుట్టలు ఇవ్వడం జరుగుతుంది. ఆ చెత్త మాత్రం రోడ్లో వేయద్దు, మీకు చేతులెత్తి మొక్కుతాం అలా చెప్తాం. ఎందుకంటే 30 ఏళ్ళ కచరా ఈ 30 రోజుల్లో తీస్తున్నాం. మనం చాలా కష్టపడి తీస్తున్నాము. మంచిగా పెట్టుకోండి. ప్రతి ఇంటి ముందర 2 చెట్లు పెట్టుకోండి. ఎందుకంటే మీరు చెట్లు పెట్టుకోని వరకల్లా ఎవరు పెట్టుకుంటారు? మీరు చెట్లు ఇస్తారు, నీళ్ళు ఎవరు పోయాలి? మీ ఇంటి ముందర చెట్లు పెట్టుకోనికే మేము నీళ్ళు పోయాలన్నాక నీళ్ళు లేవా? వెనకట్లాగా ఉందా? ఇప్పుడు నల్లలు ఇచ్చినాం కదా, మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాం కదా, ప్రతి దగ్గర నీళ్ళ వెనకట్లాగానే ఉందా? ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కదా నీళ్లు. ఏదో కొంతమందికి ఇంట్లో కారణంగా నల్ల రాలేకపోయిండొచ్చు, కానీ ఊర్లో అయితే నీళ్ళు వచ్చినాయి కదా. కొత్త 3 ట్యాంకులు కడుతున్నాం కదా, మంచిగా నీళ్ళు ఇస్తున్నాం. వద్దు మోరికాడ పోయి ముఖం కడుకునే బదులు చెట్టు కాడ పోయి ముఖం కడుకుంటూ వచ్చే నీళ్ళు ఆ చెట్టు పోస్తే నాలుగు చెట్టు బతుకుతారు. మనసు ఉండాలి. నాది ఈ చెట్లు ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా గాలి వస్తుంది, మంచిగా నీళ్ళు వస్తుంది, ఇవి పండ్లు కాస్తాయి అనే తెలివి మనకు ఉండాలి. నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నా అంటే ఇలా మరికెలకు మంచి ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉన్న ఊరు ఏది మన మొత్తం నారాయణపేట జిల్లాలంటే మరికెల్ గ్రామం. ఎందుకంటే మరికెళ్ళు మనం ఇలా మండల హెడ్ క్వార్టర్ చేస్తున్నాం. నేనేమో ఆ లీడర్లందరూ న్యాయంగా వాడతారు, నేనేమో ముఖ్యమంత్రిగా వాడతా. ఇలా మీకు మార్కెట్ తీసుకొస్తున్నా, అంటే గంజి మార్కెట్ తీసుకొస్తున్నా. అబ్బబ్బ అంటే ఇంకొక 5-10 రోజుల్లో మీకు ఆర్డర్ తీసుకొచ్చి ఇక్కడ గంజి మార్కెట్ చేయాలి. బయటనేమో వీళ్ళందరూ అడుగుతారు, సార్ మాకు జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతారు, సార్ మాకు ఆఫీస్ కావాలంటారు. ఇలా మండలం ఇచ్చినాం, ఇన్ని చేయాలి అంటే మీరు ఇంత చేస్తే అవుతుందా? మాకు కూడా సంతోషం కావాలి. అరే ఈ ఊర్లో బాగున్నారా, మంచిగా మోర్లు బాగున్నాయి, శుభ్రంగా పెట్టుకుంటారు, ఇంటి ముందర కచరా వేయరు, ప్లాస్టిక్ వాడరు, ఇండ్లు మిండల చెట్లు పెట్టుకున్నారు, ఈ ఊరిని బాగా చేద్దామని నేను ఇవాళనే చెప్తాను. ఎంతోమంది మా లీడర్లకు కూడా చెప్తా, ఒక 3-4 సంవత్సరాల మరికెల్ గుర్తుపట్టకుండా అవుతుంది. నేను చెప్తున్నా, గుర్తుపట్టకుండా. మీ అందరి సహకారం ఉండాలి. ఈ ఊరు మనది, మన ఊరు బాగుండాలి. ఎవరు వచ్చినా కూడా మన ఊరు గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఊరు మంచిగా ఉండి ఊరు డెవలప్ అయితే 4 దుకాణాలు వస్తాయి, 4 టాకీస్లు వస్తాయి, 4 హోటళ్ళు వస్తాయి, మంచిగా ముద్దుగా కనిపిస్తుంది. అయ్యా ఈ ఊరు సింగారం ఉంది అంట. లేకపోతే ఏమంటారు, ఈ ఊరు పాడు కొట్లాడుతుంది అంటారా? మనం అందరం కూడా మంచిగా చేసుకున్నాలి. అందుకే ఇలా ఊర్లన్నీ మంచిగా చేసుకొని ఒక పండుగ వాతావరణం చేసుకున్నాము. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకు బతుకమ్మ పండుగ వస్తుంది. మన తెలంగాణ రాకముందు బతుకమ్మను ఎవరు అడగలే. బతుకమ్మ పండుగ విశేషం కూడా మీకు అందరికీ తెలుసు. అందరూ దేవుని పూజ చేయాలంటే పూలు పెట్టి పూజ చేస్తారు, అవునా? మనము మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పదంటే ఆ పూలకే మనం దేవుడు అనుకొని ఆ పూలనే పూజించే సంస్కారము మన తెలంగాణ ఆడపడుచులు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తంగేడు పూలు, గుడుగు పూలు, బంతి పూలు పెట్టి బతుకమ్మను తీసుకొచ్చి ఆ బతుకమ్మని పేర్చి ఆ బతుకమ్మనే ఒక దేవతగా, ఒక గౌరమ్మగా, ఒక పార్వతీదేవిగా, ఈ ప్రకృతికి తల్లిగా మనం భావించి మనం పూజ చేసుకొని అందరూ చల్లగా ఉండాలి, వాడలు బాగా పడాలి, పాడి పంటలు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలని మనం పూజ చేసుకుంటాం. ప్రతి ఆడపడుచు కూడా తెలంగాణలో కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మ పండుగ చేసుకుంటారు. కొంతమంది పీదోళ్ళు ఉన్నారు, వాళ్ళకు బట్టలు లేవని చెప్పి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తెలంగాణ ఆడపడుచు, ప్రతి ఒక్క చెల్లెలు తప్పకుండా కూడా కొత్త బట్టలు కట్టుకురాలి, వాళ్ళకు ఉన్నవో లేవో అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ప్రతి ఆడపడుచు కూడా నా చెల్లెలని ఒక భావించి ఇవాళ కొత్త చీరలు పంపించింది.
ఇవాళ మన నారాయణపేట జిల్లాకు 1,91,000 చీరలు వస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 చీరలు వచ్చినాయి. ఈ 2-3 రోజుల్లో మిగిలిన చీరలు కూడా వస్తాయని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పింది నాకు నిన్న. అంతటా పంచుతున్నాం. ఇవాళ ఈ మండలానికి కూడా ఎన్ని వచ్చినాయమ్మా? ఈ మండలానికి మొత్తం చీరలు, మండలానికి చీరలు వచ్చింది 1500. తెలిస్తే చెప్పు, లేకుంటే లేదు. 7,150 చీరలు మన మరికెల్ మండలానికి వచ్చినాయి. ఇవాళ మరికెల్ గ్రామానికి కూడా మొత్తం ఎంతమంది ఉన్నారు? 1,500 చీరలు. కొన్ని తక్కువ పడితే కూడా ఇవాళ రేపు వస్తున్నాయి. ఇలా మైపూర్ వరకు 50,000 చీరలు వచ్చినాయంట. నారాయణపేటకు కూడా ఇవాళ వస్తే అవి కూడా మళ్ళీ మేము పంపిస్తాం. ప్రతి ఒక్కరు కూడా మీకు చీర ఇచ్చి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా అమ్మలు చల్లగా ఉండాలి, దేవుడిని మంచిగా పూజ చేసి మంచిగా పండుగ చేయాలి అని చెప్పి వచ్చినాం. మీరేమో లబ్బ మొత్తుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ వేలూరు గ్రామంలో యాదవ సంఘం సదర్ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ చిమ్ముల పాపిరెడ్డి, ఉప సర్పంచ్ మధు యాదవ్, ఎంపీటీసీ అట్ల సందీప్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ రాజమణి, ఉమ్మడి మెదక్ జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు శ్రీహరి యాదవ్ మరియు గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామస్తులు విచ్చేశారు. యువకులు, ఉప సర్పంచ్, యాదవ సంఘం చొరవ తీసుకొని వేలూరు గ్రామంలో సదర్ పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించినందుకు వారికి యాదవ సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన, మెదక్ జిల్లా పక్షాన, సిద్దిపేట జిల్లా పక్షాన అందరికీ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళన కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. దున్నపోతుల నడుమ యువకులు నృత్యాలు చేస్తూ సదర్ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ యాదవులు మంచికి మారుపేరు అని, శ్రీకృష్ణుని వారసులని, అన్ని వర్గాల ప్రజలు క్షేమం కోరేవారు అని అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ధర్మం ఎక్కడ ఉంటే యాదవులు అక్కడ ఉంటారు అన్నారు. యాదవ యువకులు విద్య, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అందెల శ్రీరాములు యాదవ్, కడారి జంగయ్య యాదవ్, గ్రామ సర్పంచ్ మద్ది సురేఖ, కర్ణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్, శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు. యాదవ సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము తుమ్మలూరు గ్రామంలో యాదవులు ఏకతాటిపై ఊరిని ఒక తాటిపై ఎత్తి యాదవ దున్నపోతుల విన్యాసాలు చూడడానికి ఇట్లా మొత్తం పైకి రావడం జరిగింది. ఎంతో పండుగ జరపడం జరుగుతుంది కాబట్టి యాదవ సోదరులం అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు. గోకులం మొత్తం నవ్విందట, యాదవులందరూ నవ్విందట. మాధవుడు యాదవుడు ఇద్దరు మా కులమే అని. యాదవులకు అందరికీ కృష్ణ పరమాత్ముడు మీ వెంటున్నాగా వేరేవాళ్ళు ఎంత అవునా? మాధవుడు మీతోటి ఉన్నాడు, యాదవులు అంతా మాతోటి ఉన్నారు. అందరం కలిసికట్టుగా ఉందాము. ఇట్లాంటి సదర్ పండుగలు ప్రతి సంవత్సరం చేసుకుందాము. ప్రతి సంవత్సరం మీరు పిలవండి, నేను తప్పకుండా వస్తాను. సురేఖమ్మ కర్ణాకరణ పిలవగానే నాకు అన్నిటికంటే ముందు తుమ్మలూరుకు వచ్చి, ఎందుకంటే ఎలక్షన్లు అప్పుడు కూడా వచ్చినా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పి ప్రమాణం చేసినాం కాబట్టి ఇవాళ చెప్పగానే వచ్చి ఈ ఆహ్వానం మన్నించి వచ్చి ఫస్ట్ ఇక్కడ అటెండ్ అయ్యి మిగతా ఫంక్షన్ అటెండ్ అయిదామని వచ్చిన నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా సురేఖమ్మకు, కరుణాకర్ రెడ్డి అన్నకు, తర్వాత వార్డు మెంబర్స్ అందరికీ. ఈ చెల్లెమ్మ ఫస్ట్ నాకు బొట్టు పెట్టి దీవించింది తుమ్మలూరుకి వచ్చినప్పుడు. చాలా కృతజ్ఞతలమ్మా. మరోసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా మిగతా సదర్ పండుగలకు పోవాలి కాబట్టి నన్ను క్షమించమని వేడుకుంటూ మనవి అనవసరంగా చాలా మంది మోసుకాసులు ఉంటారు, కష్టపడితో పైకి వచ్చింది కాబట్టి కష్టపడతారు. బొమ్మలకు నీటి విద్యార్థులను మీరు అదృష్టంలో చూపిస్తారు, ఇయ్యటి నీటి పేర్లు కాబట్టి ఆ పేరుతో పాటు మన పిల్లలు దాచుకుంటే మన జ్ఞానాన్ని వస్తుంది. మన పిల్లలు పైకొస్తారు. మన పిల్లలను మన కుటుంబంలో ఒక చదువుకొని ఒక ఆర్థికమైన ఓ నాయకుడైనా ఏదైనా కుటుంబం బాగుపడతారు కాబట్టి
సదర కార్యక్రమం గతంలో ఎప్పుడైతే మేము ఆడవాళ్ళ ఏం సభలు రాజధాని పట్టణ మొత్తం హైదరాబాద్ గల్లి గల్లికి సదరే అదేవిధంగా కార్యక్రమం గ్రామాల్లో కూడా సదర కార్యక్రమం నడుస్తుంది. ఈ సదర కార్యక్రమం ఏంటంటే మన పండుగ యాదవుల పండుగ. మేము ఎందుకంటే ఈ సదర కార్యక్రమం అయినందుకే రాజధానికి భావన ఇచ్చుకోవాలి కదా అనుకుంటున్నాం. కాబట్టి ఓటు కూడా కలుసుకున్నాం కాబట్టి నేను కూడా చాలా ఈ ప్రాంతంలో పూలగడ వేసుకొని మంచిగా అనుకుంటే కానీ నేనేంటంటే నేను కూడా పైకి చూపించాలి. ముందు లేదు చిన్న చిన్న ఏదైనా వ్యాపారాలు చేయాలి. 4 గోడల మధ్య మీద పైకి తెలివి రాదు. బయటికి వెళ్ళాలి. 4 గోడల మధ్య నుంచి బయటకు వెళ్ళి అంత తిరుగుతుంటే మన కొంత లోక జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా పైకి రావాలి. ఈ రోజుల్లో చాలా మంది కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లే రహదారిలో మగ ఎలుగుబంటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దుర్వాసన గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు. పశు వైద్యాధికారిని శ్రీకళ పోస్టుమార్టం నిర్వహించి 4 రోజుల క్రితమే చనిపోయిందని నిర్ధారించారు. ఎలుగుబంటి నమూనాలను ల్యాబ్కు పంపించి మృతికి గల కారణాలపై విచారిస్తామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి అన్నారు. క్రీడాకారులు తమకిష్టమైన క్రీడలను ఎంచుకొని జాతీయ స్థాయికి ఎదగాలని బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రి అన్నారు. పెగడపల్లి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల నుండి జరుగుతున్న కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులు ఒక లక్ష్యంతో రాణించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయికి చేరుకోవాలని రైస్ మండల్ కోఆర్డినేటర్ బుద్దె రాజేశ్వర్ అన్నారు. కలలు కనాలి, వాటిని సహకారం చేసుకునేలా కష్టపడాలని ఆయన సూచించారు. ఓడిపోయామని నిరుత్సాహపడకుండా ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని ఒక అడుగు ముందుకేయాలని కోరారు. మొత్తం జిల్లా నుండి 28 టీంలు పాల్గొన్నాయని, ఫైనల్లో కందకుర్తి గ్రామం మరియు నిజామాబాద్ పట్టణంతో తలపడి మొదటి స్థానంలో కందకుర్తి నిలిచి 7,777 నగదుతో పాటు కప్ గెలుచుకుంది. 2వ స్థానంలో నిజామాబాద్కు చెందిన క్రీడాకారులు 3,333 నగదుతో పాటు కప్ను గెలుచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు మరి గ్రామము చిన్నదైనప్పటికీ కూడా మరి మండలంలో కాకుండా జిల్లా స్థాయిలో పోటీలు పెట్టినందుకు నేను మరొకసారి గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రవి గారికి, అదే స్థానిక సర్పంచ్ శంకరన్న గారికి, మరి ఎంపీటీసీ సోదరిమణి జయశ్రీ భూమిరెడ్డి గారికి, మరి మిత్రుడు రామయ్య గారికి, మరి అదేవిధంగా నాగిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కమలాకర్ రెడ్డి కానీ మరి ఇతరత్ర ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. క్రీడలు అనేవి స్నేహభావంతో ఆడాలి. ఒకవేళ ఓడినా భవిష్యత్తులో ఇంకా గెలవాలని చెప్పని కష్టపడి ఇంకా గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప మరి దాంట్లో వేరే దురుద్దేశం పెట్టుకోకుండా విద్యార్థులందరూ కూడా ఐకమత్యంతో మరి ముందు భవిష్యత్తులో ఓడిపోయినా కూడా గెలుపుగా భావించి భవిష్యత్తులో ఓటమినే గెలుస్తుంది కాబట్టి మరి అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మరి 18 సార్లు 17 సార్లు దండయాత్ర చేసి చివరి గెలిచారు. మరి నేను ఓడిపోయినా అని చెప్పి అలెగ్జాండర్ భావిస్తే ఆ రోజులో మరి గెలిచే పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఒక్కరు కూడా గెలుపుని కూడా ఓటమిని కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందు పోవాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ఒకటి ఈ పెగడపల్లి గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే మాకు మీ పెగడపల్లి గ్రామం నుండి ఎలాంటి కంప్లైంట్స్ రావండి. అంటే దీనికి నిదర్శనం ఏంటంటే పెగడపల్లి గ్రామస్తులందరూ చాలా ఐకమత్యంగా యూనిటీగా ఉంటారు. దానివల్ల మాకు మీ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ గ్రామం నుండి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఈ గ్రామంలో ఈ కబడ్డీ టోర్నమెంట్ చూసిన తర్వాత మేము కూడా మా పోలీస్ తరఫున మీ బోధన్ మండల్ లెవెల్లో కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ
ఈ కబడ్డీ టోర్నమెంట్ కానీ వేరే క్రికెట్ టోర్నమెంట్ కానీ మా పోలీస్ తరఫున పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. అది జగదాపల్లి గ్రామంలోనే కండక్ట్ చేద్దాము. మీ గ్రామ పెద్దలు, మీ గ్రామ సర్పంచ్, తర్వాత మీ వీడీసీ చైర్మన్, మీ గ్రామం యొక్క యువకులు మా కోఆపరేట్ చేస్తే తప్పకుండా అతి త్వరలోనే మనం ప్లాన్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ మీ పెగడపల్లి గ్రామంలోనే పెడదాము. మా దగ్గరకు వచ్చి సార్ మీరు తప్పకుండా రావాలని చెప్పడం వల్ల వాస్తవంగా మేము ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నాము. మీకు అందరికీ తెలుసు దీపావళి 3 రోజులు మేము ఎంత బిజీ ఉంటాము. మీకు అందరికీ తెలిసిన విషయమే. మేము రాత్రి పగలు తిరిగి ఎన్నో కేసులు చేస్తున్నాం, మీకు అందరికీ తెలుసు. దాంట్లోనే రాత్రి అంతా మేల్కొని అందరం తిరగడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. దయచేసి ఎవ్వరు కూడా అలాంటి అసహ్య కార్యకలాపాలలో పాల్గొనద్దు. పేకాట ఆడితే మాత్రం తప్పనిసరి పరిస్థితులలో, ఎట్టి పరిస్థితుల్లో మేము కేసులు పెట్టి మీ మీద లీగల్ గా యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, దయచేసి అలాంటి కార్యకలాపాలలో పాల్గొనదని చెప్పండి. అయితే మీరు మమ్మల్ని వచ్చి సాధారణంగా ఆహ్వానించినందుకు మీ వీడీసీ చైర్మన్ గారికి, మీ ఎంపీటీసీ గారికి, మీ గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శం. మరికల్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ కల్పనను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డిఎంహెచ్ఓకు ఆదేశం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో సదర్ ఉత్సవాలు. ముఖ్య అతిథులుగా హాజరైన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.